తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాతా మలయాచలవాసిని. తేజోవతి తేజస్సు కలది. అమ్మవారే అన్ని తేజోరూపాలకు తేజస్సును నింపే మహాశక్తి స్వరూపం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నింటిలోనూ కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మవారు. ఎవరిలో ఏ విధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారే తేజోవతి. తేజస్సు కలది, తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. త్రినయన, 3 కన్నుల కలది. అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైనది మరియు వర్తమాన కాలానికి సంబంధించినది. కుడి కన్ను సూర్య సంబంధమైనది మరియు భూతకాలానికి సంబంధించినది. ఫాలనేత్రం అగ్ని సంబంధమైనది మరియు భవిష్యత్ కాలానికి సంబంధించినది. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులతో కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి. నయనం అంటే తీసుకువెళ్ళేది అని అర్థం కూడా ఉంది. ఈ నామం మనలను అధోగతి పాలు కాకుండా అమ్మవారు మనలను ఉత్తమ స్థితికి తీసుకెళ్లేట్టు చేస్తుంది అని అర్థం వస్తుంది. 3 కన్నుల గలది, త్రికాల జ్ఞాననేత్రం కలది అని ఈ నామానికి అర్థాలు. లోలాక్షి కామరూపిణి, స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది. యవ్వన దశలో స్త్రీల కళ్ళకు ఉండే ఒక కళ చంచలత్వము. చంచలమైన కన్నులు స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇలా చంచలమైన చూపులు గల అందమైన స్త్రీలు కూడా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట. ఎవరికి ఏ రూపంలో కనిపించడం వల్ల వారు ఆకర్షితులవుతారో వారికి ఆ రూపంలో కనిపించున్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. లోలాక్షి, కామరూపిణి అని 2 నామాలుగా ఈ నామాన్ని విడదీయకూడదు. 796వ నామం కామరూపిణి అని విడిగా వస్తుంది. మాలిని, మాలికా రూపం చెల్లునది లేదా మాల గలది. అమ్మవారు శబ్దబ్రహ్మణం కాబట్టి అన్ని వర్ణమాలలు ఆమె నుండి ఉద్భవించాయి మరియు ఆమె సంస్కృతంలోని 51 వర్ణమాలలు మాల రూపంలో ధరిస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం. విశ్వంలోని సమస్త వస్తు, వ్యక్తి, జీవజాలములనందును అమ్మవారు వ్యాపించి ఉంటుంది కనుక చూడడానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. ఈ విధంగా కనబడే విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అంటారు అని ఈ నామానికి మరో అర్థం. హంసిని, హంసను అనగా శ్వాసను కలిగినది. ఆడహంసతో పోల్చదగినది. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసాన్ని సో అక్షరంతోనూ నిశ్వాసాన్ని హమ్ అక్షరంతోనూ సూచింపబడతాయి. ఈ 2 నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటిని త్వరితగతిన గమనిస్తే సోహం, హంసో అవుతుంది. అదే హంస. హంసకు పాలను నీళ్లను వేరుచేయ లక్షణం ఉంటుంది అంటారు. పాలు మంచి గుణాలను శాశ్వతత్వాన్ని, నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయం పరుచుకుంటే సాధన చేయువారు జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదుగుతారు. అట్టి వారిని హంస అంటారు. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారు. కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. మాత, తల్లి. ఈ సృష్టి అంతా ఎవరి నుంచి సృజింపబడి, ఎవరి వలన పోషింపబడి, ఎవరిలో లీనమవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదునామంగా వ్యవహరిస్తారు. పరాయి స్త్రీలో చూడవలసిన మాతృస్వరూపిణైన అమ్మవారే మాత. ఆమెను మాతృకా వర్ణ స్వరూపిణి అని కూడా అంటారు. దీనికి అర్థం అక్షరాల తల్లి అని. మలయాచలవాసిని, మలయ పర్వతంలో వసించున్నది. భారతదేశంలోని కేరళలో ఆమెను భగవతిగా పూజిస్తారు. కేరళ రాష్ట్రాన్ని మలయాచల అంటారు. కేరళలో మాట్లాడే భాష మలయాళం. మలయాచల పర్వతము గంధపు చెట్లను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్ల సహజ సువాసన ఉంటుంది. ఆ ప్రదేశాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని తోట అని కూడా పిలుస్తారు. ఈ నామం ద్వారా తెలియజేయబడిన సూక్ష్మమైన అర్థం ఏమిటంటే మంత్రాల కారణంగా ఆమె సహజమైన సువాసన కలిగి ఉంటుంది.
సహజ సువాసనతో పోల్చడం ద్వారా మంత్రాల యొక్క శక్తిని చిత్రీకరిస్తారు. భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం. తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాతా మలయాచలవాసిని సుముఖీ నళినీ శుభ్రూ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభినీ సూక్ష్మరూపిణీ. సుముఖి మంగళకరమైన ముఖము కలది. సు అనగా మంగళకరమైన అని, ముఖి అనగా ముఖము లేదా నోరు కలది అని అర్థము. ఎవరి నోటి మాట ఎదుటివారికి జ్ఞానము ఆనందము కలుగజేస్తుందో వాళ్లను సుముఖి అనే నామంతో పిలుస్తారు. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్నట్టు ఉంటుంది అమ్మవారు వాక్కు అని ఆదిశంకర్లు సౌందర్యలహరిలో అంటారు. అంటే తేనె పాలు ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం అమ్మ యొక్క మాటలలో ఉంటుంది అని అర్థం. నళిని నాళము కలిగినది. నాళము కలిగినది అనగా పద్మం వంటిది అని అర్థం. అన్నింటిలోనూ ఈ పద్మలక్షణం చెల్లినది అమ్మవారనే అర్థము. ముఖము పద్మము, నేత్రాలు పద్మపత్రాలు, చేతులు తామర కాడలు, పాదాలు అరవిందాలు. ఇలా భౌతికంగానే కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది. కాబట్టి అమ్మవారు నళిని. చివరకు కుండలిని శక్తి మార్గం కూడా తామర కాడలోని పోగులాగే సూక్ష్మంగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీలలో దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. సుబ్రూహ్ శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది. సు అనగా శుభప్రదమైన, బ్రూ అనగా కనుబొమ్మలు కలది అని అర్థం. స్త్రీలకు కనుబొమ్మలు రెండూ కలవకుండా ఉండడం శుభలక్షణం. ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు. అట్టి లక్షణం గల అమ్మవారు అని ఒక అర్థం. భూమధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రమునందు శుభముగా ఉండునది అని కూడా ఈ నామానికి మరో అర్థం. అమ్మవారి కనుబొమ్మలు విల్లులా వంపుగా ఉన్నాయని, ఆ విల్లు మన్మధునిదని, రెండు కనుబొమ్మల మధ్య ఖాళీ ప్రదేశం విల్లును పట్టుకొనిన మన్మధుని చేతిగాను సౌందర్యలహరిలో ఆదిశంకరులు వివరించారు. శోభన సౌందర్య శోభ కలిగినది. సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత ఈ మూడు లక్షణాలు కలిస్తే శోభనత్వం అవుతుంది. అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యం పవిత్రంగానూ ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది. అమ్మవారి అందాన్ని లౌకిక వస్తువులతో పోల్చి వర్ణించే ప్రయత్నంలో వాగ్దేవతలు విఫలమయ్యారు. శోభన అంటే మూర్తీభవించిన మరియు మంగళకరమైన అందం. దీనినే దివ్య సౌందర్యం అంటారు. శోభ అనే పదానికి దైవికమైన, ఏదైనా అనుకూలమైన, శుభప్రదమైన, సంక్షేమం, శ్రేయస్సు, నైతిక, మంచి మరియు ధర్మం అని కూడా అర్థాలున్నాయి. సురనాయిక దేవతలకు నాయకురాలు. దేవలోకానికి క్రింద లోకాలలోని వారిని నడిపేవారు దేవతలు. అట్టి దేవతలను నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకుని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందు ఉండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం. కాలకంఠి కాల అనగా నలని అని, కంఠి అనగా కంఠము గలది అని అర్థము. కాలకూట విషయాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠంనందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అంతరార్థం. గుటక వేసిన, చిటిక వేసిన ఇవి రెండూ కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే. శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ కాలాన్ని తన కంఠమునందు గలది అని చెప్పడం సమంజసమే అవుతుంది.
కాంతిమతి ప్రకాశవంతమైన శరీరం కలది. అమ్మవారు మహాకాంతిపుంజం. అజ్ఞానాంధకారంలో ఉండువారికి జ్ఞానమనే ప్రకాశరూపమై ఉద్ధరించున్నది. అమ్మ కరుణకై వేచి ఉన్న వారిపై తన చూపులనే కారుణ్య కిరణాలను ప్రసరించి రక్షించున్నది. అమ్మవారు ప్రకాశించు వానికి కాంతినిచ్చున్నది, అనగా సూర్య చంద్ర మున్నగ వాటికి కాంతికి కారణమైనది. ఆమె మహా తేజస్సు మనస్సుకు కంటికి కూడా శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వముతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది. అందుకని అమ్మవారు మతి కమనీయమైనది, కాంతివంతమైనది. క్షోభిణి క్షోభింపచేయనది, అనగా మదించునది. పరమేశ్వరుని చిత్తంలో అమ్మవారు నెమ్మదిగా సూక్ష్మరూపంలో ప్రవేశించి సృష్టి కార్యానికై సంసిద్ధిని చేస్తుంది. దానినే మదించడం అని, క్షోభింపచేయడం అని అంటారు. అప్పుడు పరమేశ్వరుని చిత్తము నుండి సృష్టి వ్యక్తమవుతుంది. ఈ క్షోభింపచేసే శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. కొత్త విషయాలు వింత పరిస్థితులు ఎదురైనప్పుడు మన బుద్ధిని అమ్మవారు ఇలాగే మదించి చివరకు సంతులన స్థితిలో మనసును నిలబెట్టినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఈ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అనవచ్చును. సూక్ష్మరూపిణి సూక్ష్మశక్తి స్వరూపిణి. ఈ నామం ఆమె సూక్ష్మరూపాన్ని సూచిస్తుంది. అధికులలో అధికురాలు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది అమ్మవారు. సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది. స్థూలమైన శరీరంలో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు. సుముఖీ నళినీ శుభ్రూ శోభనాసురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభినీ సూక్ష్మరూపిణీ